ఈ ఒక్క ట్రిక్ వల్ల మీకు బ్లడ్ షుగర్ కంట్రోల్ చాలా బాగుంటుందండి. మీకు డయాబెటిస్ ఉన్నా, లేకపోయినా లేదా ప్రివెంట్ చేసుకుందామన్నా ఈ ఒక్క ట్రిక్ గురించి మీరు తెలుసుకోండి. నార్మల్‌గా మనము ఫుడ్‌లో ఎక్కువ ముందు రైసు, పప్పు తినడం మొదలెడతాము. తర్వాత చికెన్ తింటాము. తర్వాత స్వీట్ ఏదో తింటాం గదా! ఇలా కాకుండా రివర్స్ చేసుకోండి. మొట్టమొదటిగా మీరు ఫైబర్ ఎక్కువ తినాలి. అంటే ఏంటి? ఈ చిన్న చిన్న వెజిటబుల్స్ అవ్వచ్చు, లేకపోతే సాలడ్స్ అవ్వచ్చు. ఇవి ముందు తినాలి స్టార్టింగ్‌లో మీల్‌లో. తర్వాత ప్రోటీన్ తినాలనమాట. లైక్ చికెన్ అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు. ఎక్కువ ప్రోటీన్ ఉన్న మెటీరియల్ తినాలనమాట. చివర్లో కార్బోహైడ్రేట్స్ తినాలి. లైక్ రైస్ అవ్వచ్చు, పప్పుతో కొంచెం రైస్ అవ్వచ్చు, లేకపోతే పెరుగన్నం అవ్వచ్చు, లేదంటే డెజర్ట్ అలవాటు ఉంటే ఏదైనా స్వీట్ అవ్వచ్చు. చివర్లో తినాలనమాట. ఈ విధంగా తింటే ఏమవుతుందంటే ముందు ఫైబర్ వెళ్తుంది కడుపులో. ఫైబర్ మీద ప్రోటీన్ పడుతుంది. తర్వాత చివర్లో కార్బోహైడ్రేట్స్ పడుతుంది. దానివల్ల డైజెషన్ స్లో అవుతుంది. బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ బాగా తగ్గిపోతాయన్నమాట. నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్‌గా తినేటప్పుడు తినండి. బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి. ఉదాహరణ ఒక 160కి వెళ్ళిందనుకోండి నార్మల్‌గా తినేటప్పుడు. ఈ రివర్స్ ఆర్డర్‌లో తిని ఫైబరు ఫాలోడ్ బై ప్రోటీన్ ఫాలోడ్ బై కార్బోహైడ్రేట్స్ తింటే మీకు మినిమమ్ 20 పాయింట్స్ అయితే తగ్గుతుందన్నమాట. ఇందాక 160కి వెళ్తే ఈసారి 140కి వెళ్తుంది. గ్యారంటీగా మీరు ట్రై చేయండి. ఇది వర్క్ అవుతుంది.